హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే నెయ్యి దీపాలని నేను ఇంట్లో ఎలా చేసుకొని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మనం. రోజు హడావుడి పడుకుంటా నెయ్యి మరిగించడం అది కాకుండా ఒకేసారి చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవచ్చు. అది ఈ వీడియో అండి. ఈ నేతి దీపాలని మనం ఎలా తయారు చేసుకోవాలి? ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అది డిస్టర్బెన్స్‌గా ఉందని. మీకు ఈ ఎప్పుడు నేను నెయ్యి ఎలా చేసుకుంటానంటే ఇలా బటర్ తెచ్చుకొని, ఈ బటర్‌ని నెయ్యిగా కరిగించుకొని అప్పుడు నేను యూజ్ చేస్తాననమాట. ఎప్పుడు గూడా నేను ఇలానే చేస్తానండి ఇంట్లోకి. అయితే ఇందులో మొత్తం 4 స్టిక్స్ ఉంటాయన్నమాట. ఇవి ఎలా మరి కరిగిస్తాను. నెక్స్ట్ చేసుకొని మనం ఒక సీసాలో గాని, ఒక డబ్బాలో గాని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటే ఈ దీపాలు రోజు మనం వెలిగించేటప్పుడు హడావిడి పడకుండా ఆ దీపాలను తీసి మనం పూజ అవి చాలా బాగా చేసుకోవచ్చనమాట. అయిపోగానే నేను మళ్ళీ చేస్తాను. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ బాక్స్‌లోనే 4 స్టిక్స్ ఉన్నాయన్నమాట. బటర్ స్టిక్స్. అలా ర్యాప్ చేసి ఉంటాయి. బటర్ పేపర్‌తో అవి తీసేసి ఒక బౌల్ తీసుకొని ఒక అడుగు మందంగా ఉండే దీంట్లో అయితే మనకి అడుగు మాడకుండా బాగా కరుగుతుందనమాట బటరు. కరిగి అయినా సరే మనం దగ్గరుండి అలా కలుపుతా ఉండాలి. అవన్నీ నేను ఈ స్టీల్ దీంట్లోనే వేస్తున్నాను. వేసి సిమ్‌లో పెట్టి అలా కరిగించుకోవాలన్నమాట. నెయ్యి రెడీ అయిపోతుంది. అందులో అలా కరిగించుకుంటే. ఇక నేను ఈ 4 స్టిక్స్ వేస్తున్నాను. అది సరిపడా నెయ్యిని తయారు చేసుకుంటున్నానన్నమాట. ఈ 4 కూడా వేసేసాక ఇంక నేను సిమ్‌లో పెట్టేసి ఇంకా దగ్గరే ఉంటానన్నమాట. దగ్గరుండి అలా కలుపుతూ ఉంటే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. ఈ పక్కనే చూసారా కార్నర్‌లో నేను అక్కడ అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నానన్నమాట. రోజు దీపం పెట్టుకుంటాను. ఇది మా అమ్మ కాశీ వెళ్ళినప్పుడు తెచ్చింది అన్నపూర్ణాదేవి విగ్రహం అన్నమాట. ఇంకా నేను అలా కిచెన్‌లోనే ఆ కార్నర్‌లో అలా పెట్టుకున్నానన్నమాట. ప్రసాద నైవేద్యం మనం చేసిన వంటలు నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకుంటాను. ఈ దీపంతోనే నేను వెలిగించుకుంటాను ఎప్పుడు. ఏవండి ఇలా కరగడం స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెడతాము. కరిగిన తర్వాత నుంచి సిమ్‌లో పెట్టేసి మనం అలా దగ్గరుండి కలుపుతా తయారు చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి మంచి ఏ సువాసనగా రావడానికి ఇలా మనం ఈ కర్పూరపు బిళ్ళలుంటాయి గదండీ! ఆ బిళ్ళల్ని ఇలా మెత్తగా చేసేసుకొని పౌడర్‌లాగా రెడీ అయిపోయింది నాది నెయ్యి. ఈ నెయ్యిలోనేమో వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసాననమాట. కలిపేసి బాగా కరిగేటట్టు కొంచెం గట్టిగా ఇలా కలిపేసి స్పూన్‌తోని అప్పుడు అంటే ఆ వేడి మీద పోసేయకుండా మనం తయారు చేసుకుంటా నేను కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఈ ప్రిపరేషన్ అనేది చేసుకుంటాను. ఈ ఒత్తులు, నెయ్యి ఒత్తులు. ఇవి మనకి చాలా ఈజీ అండి. స్టోర్‌లో కూడా మనకు అమ్ముతారు. అలా కాకుండా మనం మన చేతులతో మనం రెడీ చేసుకొని పూజ చేసుకుంటే హ్మ్. ఆ ఆనందమే వేరు కదండీ! మనం దేవుడికి మన చేతితో తయారు చేసే నేతి దీపాలతో దీపం వెలిగించుకుంటే. ఇక్కడ చూడండి ఇలా మనకి క్యాండిల్ వెలిగిస్తాం చూడండి. దివాళీకి వాటికి కొనుక్కుంటాం. ఇలాంటివి అమ్ముతారు కదా! అవి వెలిగించిన తర్వాత కరిగిపోయినయి అవి ఉంటాయి కదా! అవి ఉంచాననమాట. సిల్వర్‌వవి. చిన్న చిన్న కప్పులు. నెక్స్ట్ ఏమో ఐస్ ట్రేలో సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదండీ! చాక్లేట్ మౌల్డ్స్ అవి వాటిలో కూడా వేసుకోవచ్చనమాట. ఈ పువ్వొత్తులు అయితే చక్కగా నించుని బాగా వెలుగుతాయన్నమాట. ఈ పువ్వొత్తులు చూసారా? నేను లాస్ట్ ఇండియా ఉన్నప్పుడు కార్తీక మాసం టైంలో అక్కడి నుంచి తెచ్చుకున్నాను. అక్కడ అమ్మ ఉండేరు. ఒక ఆమె 100 ఒత్తులు అని చెప్పి దగ్గర తయారు చేసి అమ్ముతా ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఎక్కువ నేను తెచ్చుకున్నాను. సంవత్సరం సరిపడా తెచ్చేసుకున్నాం అనమాట. ఇలా మామూలుగా అయితే ఇలా పెట్టేసి అంటే ఉట్టి ఒత్తులే పెట్టేసి దాని మీద నెయ్యి పోస్తారు. నెయ్యి పోస్తే ఏమవుతుందంటే ఆ చివరని ఒత్తు చివరని అది నెయ్య ఆహ్, పీల్చుకోవడం కష్టమవుతుంది. అంటే సరిగ్గా వెలగదేమోనని నా డౌట్ అనమాట. అందుకని నేను ఇలా ఏం చేస్తానంటే నెయ్యిలోనే మొత్తం నాకు ఎన్ని ఒత్తులు కావాలో అన్ని ఒత్తులు వేసేస్తాను.
అవి చక్కగా చివరి వరకు కూడా మునుగుతాయి నేతిలో. మునిగిన తర్వాత అప్పుడు అవి తీసి నేను ఇలా అరేంజ్ చేసుకుంటామన్నమాట. ఈ కప్పుల్లోని మన అదే ఐస్ క్యూబ్స్ తయారవుతాయి కదా ఫ్రిడ్జ్ ట్రేలో. అలాంటి ప్లాస్టిక్ ట్రేలు, సిలికాన్ మౌల్స్ ఉంటే అందులో కూడా మనం ఈజీగా అది వచ్చేస్తాయండి. అందులో కూడా మనం పెట్టుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ ఈ ఐస్ ట్రేలన్నీ ఇలాంటి చిన్న ఉన్నాయి కదా! క్యాండిల్స్‌వి ఆ కప్పుల్లోని నేను తయారు చేసుకుంటున్నాననమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అలా అంటే ఒత్తులు పెట్టి నెయ్యి పోసే కన్నా నేతిలోనే డైరెక్ట్‌గా ఒత్తులు వేసేసి కొంచెం సేపు నానిన తర్వాత తీసి అప్పుడు అందులో అరేంజ్ చేసుకొని అప్పుడు ఇగ ఇలా నెయ్యి పోసుకుంటే మనకేమవుతుందంటే ఆ ఒత్తులు చివరి వరకు కూడా నెయ్యి పీల్చుకొని మనకి వెలిగేటప్పుడు వెలుగుతాయన్నమాట. మనం ఇందులో కర్పూరపు బిళ్ళలు కూడా వేసాం కదండీ! వేసేటప్పుడు మంచి సువాసన అది చల్లుతూ పూజ గది అంతా మంచి బాగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. చూసారా? ఇలా. అంటే ఫుల్‌గా వేసుకోవచ్చండి. నేనిక్కడేంటంటే, ఇక్కడ మాకు కొంచెం యూఎస్‌లో ఏంటంటే, మనం ఒత్తులు ఎక్కువ వెలిగించామనుకోండి, అది లాస్ట్ వరకు వెలిగిన తర్వాత ఆ పొగలా వస్తుంది కదండీ! అది ఏమో ఇక్కడ స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి. అవేమో అలారం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అందుకనే నేను హాఫ్ వరకే వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నామనుకోండి, వేసేసుకుంటే ఫుల్‌గా వేసుకుంటే ఎక్కువ సేపు కాలుతుంది. ప్లస్ ఏమో అదేమో స్మోక్ ఎక్కువైపోయి మొత్తం అలారం వచ్చేస్తుంది. అందుకని నేను కొంచెం హెల్తీగా చేసి వేసుకున్నాననమాట నెయ్యిని. తర్వాత వీటిని ఇలా ఫ్రిడ్జ్‌లోని మనం 1 అవర్ పెడితే చాలండి. అంటే రిఫ్రిజిరేటర్‌లో నేను పెట్టేస్తాను కిందని. ఇక కింద పైన డీప్ ఫ్రీజ్ ఉంటది కదా! అందులో పెట్టట్లేదు. మామూలుగా అయితే అందులో పెట్టుకుంటే 1 అవర్‌కి అయిపోతుంది. ఇక్కడ మేమున్నది చలి ప్రదేశం అన్నమాట. స్నో పడుతున్న ప్రదేశం కాబట్టి కింద ఫ్రిడ్జ్‌లో కిందనే పెట్టేస్తేనే 1 అవర్‌లో అది చక్కగా గట్టి పడిపోతుందన్నమాట. లే మామూలుగా అయితే పైన ఫ్రీజర్‌లో పెట్టుకున్నా సరిపోతుంది. నాకైతే కింద పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ రోజు అవన్నీ తయారు చేసి ఫ్రిడ్జ్‌లో అవి గట్టిగా అయ్యే లోపల నేను మార్నింగ్ దీపాలను వెలిగించి దండం పెట్టుకున్నాను అనుకున్న దేవుడికి. తర్వాత ఇగండి 1 అవర్‌కి కింద ఫ్రిడ్జ్‌లోనే ఇక్కడ చూడండి గట్టి పడిపోయింది నెయ్యంతాను. మామూలుగా అయితే పైన ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ స్నో ఉన్న ఏరియా చెప్పాను గదండీ! కిందనే బేరం గడ్డ కట్టేస్తదనమాట. అంటే ఇంత బాగా అయిపోయింది. ఇంకా తర్వాత మార్నింగే ఇంకా ఇదంతా ప్రిపరేషన్ చేసి అంటే 1 అవర్ తర్వాత తీసేయొచ్చు. కానీ నేనేం చేశానంటే దీపం వెలిగించుకొని అనుకున్న దేవుడికి తర్వాత నేనింకా వంట అవన్నీ చేసుకొని లంచ్ అది అయ్యాక ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టుకుంటానండి. ఈవినింగ్ దీపం పెట్టుకునేటప్పుడు మళ్ళీ అప్పుడు ఈవినింగ్ స్నానం చేసి దేవుడికి మన ఒత్తులవి కదా రోజు వెలిగిస్తా అని చెప్పి మళ్ళీ స్నానం చేసి అప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి తీసాననమాట. ఫ్రిడ్జ్‌లో చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా ఇలా పెట్టుకున్నానండి. కొంతమంది ఒక్కొక్క ఒత్తిని కూడా ఇలా పెడతారు. ఇవి కూడా చాలా బాగా ఇలా ఇంకా రెడీ అయితాయన్నమాట. వీటిని ఒక్క 10 మినిట్స్ ఉంచేస్తే మనకి చక్కా అవంతలవే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సిలికాన్ మౌల్డ్స్‌లో దొరుకుతాయి గదా! చాక్లేట్స్ అవి తయారు చేస్తాం. అందులో కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇవి కూడా బానే కప్పుల్లో కూడా బానే వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేద్దాము. తీసేసి ఒక గాజు సీసాలో గాని, ఒక ప్లాస్టిక్ డబ్బాలో గాని మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, మనం దీపాలు రోజు దీపం వెలిగించేటప్పుడు మనకి ఎన్ని ఒత్తులు కావాలో అన్ని తీసుకొని మనం పెట్టేసుకోవచ్చనమాట. ఇగండి చూసారా ఈజీగా ఎంత వచ్చేస్తుందో. కిందని అంటే క్యాండిల్ దాంట్లోనేంటంటే ఒక చిన్న రౌండ్‌గా ఉంటుందన్నమాట. అది కూడా వచ్చేసింది దీనితో పాటును. ఇప్పుడు ఇవి చూద్దాము. ఇవెంత ఈజీగా వచ్చాయో చూడండి. ఒక 10-15 మినిట్స్ అలా బయట వదిలేసామనుకోండి ఫ్రిడ్జ్‌లోంచి తీసాక, అంతలో అవే వచ్చేస్తాయన్నమాట. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. నేను హాఫే వేసాను. మీరు లేదో నెయ్యిని నేను అక్కడ ఐస్ క్యూబ్స్ దీంట్లో బాక్స్‌లో నేను ఫుల్‌గా వేయలేదు. హాఫే వేసాను. చెప్పాను కదండీ! ఎందుకంటే ఎక్కువ సేపు మొత్తం అంతా లాస్ట్ వరకు అయిపోయి, ఒక పొగలాగా వచ్చేసి 2, 3 సార్లు అలా జరిగిందనమాట. స్మో స్మోక్ డిటెక్టర్ ఉంటదిక్కడ. అలారం అలా మోగుతూనే ఉంటది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆఫే వేసుకున్నాను నేనైతే. అయినా సరే చాలా బాగా కాలుతాయండి. చాలా సేపు కాలుతాయి. నెయ్యిలో నానినాయి కదా! అందుకని చెప్పి అనమాట.
ఇలా ఈజీగా మొత్తం అన్నీ గూడా ఎంత వస్తాయో. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా మనం ఇలా ఆవు నెయ్యి దీపాలని మనం కొబ్బరి నూనె కూడా సేమ్ ఇంతేనండి. కొంతమంది కొబ్బరి నూనె వేసి దీపాలను వెలిగించుకుంటారు కదా! నిత్య పూజలోని. అలాంటి కొబ్బరి నూనె కూడా సేమ్ మనం ఇలాగే వేసి పెట్టేస్తే చక్కగా దీపాలు రెడీ అయిపోతాయన్నమాట. అవి కూడా ఇలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ రౌండ్‌గా ఇది కూడా నేను ఫుల్‌గా వేయలేదండి. చూసారా? ఆ రౌండ్ మామూలు సిల్వర్‌వి ఉన్నాయి కదా! ఆ కప్స్‌లో కూడా నేను హాఫే వేశాను ఘీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా అయి పెట్టుకొని ఒక బాక్స్‌లో పెట్టి పట్టుకెళ్ళి అక్కడ కూడా మనం చక్కగా వెలిగించేసుకోవచ్చనమాట. చాలా బాగా వెలుగుతాయండి. ప్లస్ మనకి పూజ ప్రశాంతంగా గాబరా లేకుండా మళ్ళీ నెయ్యి కరిగించుకొని, మళ్ళీ అది కొంచెం చల్లారాక మళ్ళీ దీపాలు వెలిగించుకుని, అలా కాకుండా మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుందనమాట. దీపాలు తెచ్చుకొని చక్కగా మన పూజని ప్రశాంతంగా మనం హడావుడి పడకుండా చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా మన ఇంట్లో ఇలా చేసుకోవడం. మొత్తం అన్నీ కూడా వచ్చేస్తున్నాయని మీకు చూపిద్దామని ఇంకా లాస్ట్ వరకు కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి. అలా పట్టుకొని ఒక 10 మినిట్స్ బయటుంచేస్తే ఫ్రిడ్జ్‌లోంచి తీసి అవంతల అవే వచ్చేస్తాయన్నమాట. చూసారా? వచ్చేసాయి. అలా కప్స్‌లోని కూడా చాలా బాగా వస్తాయి. నెయ్యి కూడా ఎక్కడ అంటకుండా ఖాళీ అయిపోయింది ఆ ట్రే. ఇప్పుడు ఈ రౌండ్ కప్పుల్లో ఉన్నాయి కదా! అవి కూడా తీసేసాను. ఇవన్నీ కూడా మనం ఒక నేనిక్కడైతే ఒక గ్లాస్ జార్‌లోనే నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కడిగేసి. తడి లేకుండా చూసుకొని పొడిగా ఉండేటట్టు క్లీన్ చేసుకొని లోపల తుడిచేసుకోవాలండి. ఆరిన తర్వాత అప్పుడు ఇవి పెట్టి మనం స్టోర్ చేసుకోవాలి. ఇక నాకు మేసన్ జార్ ఉంది. ఇందులోనే పెట్టేస్తున్నాను. చూడండి ఇవేనండి రౌండ్‌వి అలా స్క్వేర్ టైప్‌లో నాకు ఇవన్నీ అయితే వచ్చేసాయి. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా మన ఇంట్లోనే ఇలా నేతి దీపాన్ని కొబ్బరి నూనె, నెయ్యి కాకుండా కొబ్బరి నూనెతో దీపాలు తయారు చేసుకుంటాం కదా! కొబ్బరి నూనెతో దీపాలు కూడా మనం ఇలా తయారు చేసేసుకోవచ్చు. చేసే చేసేసుకొని ఇలా సేమ్ ఇలానే కొబ్బరి నూనె అయితే వేడి చేయక్కర్లేదు కదా! అందులో కొంచెం ఆ పౌడర్ కలిపేసి హారతి బిళ్ళలు వేసేసి దాన్ని ఇలా మౌల్డ్స్‌లో వేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఇలా చక్కగా తయారైపోతే మనం స్టోర్ చేసేసుకోవచ్చనమాట. చాలా ఈజీ కదండీ! ఇలా స్టోర్ చేసుకొని మనకి సూపర్ మార్కెట్‌లో, షాపుల్లో గూడా ఇలాంటివి నేతి దీపాలని అమ్ముతారనమాట. మనం అలా కొనుక్కునే బదులు ఇంట్లోనే మన చేతులతో ఇలా నేతి దీపాలు తయారు చేసి, మనం దేవుడికి మన పూజా మందిరంలో వెలిగించుకుంటే చాలా బావుంటుంది. ఇది చూడండి. నేను మొత్తం అన్నీ కూడా తీసి ఇలా జార్‌లోని అంటే నేను తయారు చేసుకుంటున్నాను. అందులో కార్తీక మాసం కదండీ! కార్తీక మాసం ఇంకా రోజు ఉదయం, సాయంకాలం ఇలా నేతి దీపాలు పెట్టుకుంటాం కదా! అందుకని ఇంకా తయారు చేసుకుంటున్నాను. ఎప్పుడు తయారు చేస్తాను. సరే ఇంక ఇప్పుడు తయారు చేసేటప్పుడు ఈసారి చూపిద్దాం మీకు కూడా. చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియలేని వాళ్ళకి ఇలా చూపిద్దామని చెప్పి నేను చేసుకునేటప్పుడు ఇలా వీడియో తీసి మీకిలా ఈ వీడియోని మీకు ఆహ్, ఈ వ్లాగ్ అయితే నేను చూపిస్తున్నానండి. ఇలా మొత్తం నేను అన్నీ కూడా చక్కగా మనం ఒక సీసాలలో పెట్టేసుకొని, ఇందులో ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే అంతే. టైట్‌గా క్యాప్ పెట్టేసి వేసేసుకోవడమే. అసలేమీ ఖరాబవ్వవు, కరిగిపోవడం ఉండదు, ఏముండదు. దీపాలు కూడా చాలా బాగా వెలుగుతాయండి. వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందా? నచ్చితే గనక ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇవే కాదండి చాలా పూజా వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. అవేమన్నా చూడకపోతే నా ఛానెల్‌కి వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నచ్చితే గనక నా వీడియోస్ ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి వీడియో షేర్ అవుతుంది. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోని హ్మ్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయండి. ఇగ చూసారా? తీసిన తర్వాత నేను ఆడ సాయంకాలం అవి దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయో, మరి సాయంకాలం కూడా ఇలా అన్నపూర్ణ దేవి దగ్గర నేను ఇలా దీపం వెలిగించుకున్నాను. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా మనం ఇంట్లోనే నేతి దీపాల్ని మనం తయారు చేసేసుకోవచ్చనమాట. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందండి. నచ్చితే గనక ఒక లైక్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు.
ఇలా నా పూజా మందిరంలో ఆ రోజు వెలిగించేస్తున్నాను దీపాల్ని. మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఎంత బాగా వెలిగాయో చూడండి. కామాక్షి దీపము అలా దీపాలు పెట్టేసుకొని వెలిగించుకున్నాననమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.